ఏదైతే ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి అని చెప్పింది దగా డిఎస్సిని చేసిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ దానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని యావత్తు యువతు విద్యార్థులంతా కూడా ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ. ఎంత స్పందన వచ్చిందంటే నారా లోకేష్ని రాజీనామా చేసే వరకు కూడా యువత ఎక్కడ కూడా నిద్రపోయే పరిస్థితి లేదు. నీటిలో జరిగిన అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే కేంద్ర మంత్రి రాజీనామా చేశాడో ఈరోజు కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారించమని చెప్పని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇందులో తప్పు జరిగినట్టే కదా. తప్పు జరిగినప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా చేయక్కలేదా? అంటే ముఖ్యమంత్రి కొడుకైతే ఒక న్యాయం, వేరే వాళ్ళకైతే ఒక న్యాయం అనేది పద్ధతి కాదు. అదేవిధంగా నారా లోకేష్ మాట్లాడితే సవాలు విసురుతున్నాడు. నారా లోకేష్ని సిగ్గుశరమేమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా నీకు ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి సమాధానం చెప్పలేక మేము చర్చకి సిద్ధం అని చెప్పి దొడ్డిదారులో మాట్లాడే మాటలు ఒక మాటలైనా ఇవి కూడా మేము నారా లోకేష్ సూట్గా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది అని చెప్పి ప్రతి ఒక్క కేసు విషయం మాట్లాడాడు. దాని గురించి నువ్వు కనీసం చర్చించే దమ్ముధైర్యం నీకుందా? కేవలం నీకున్న హంగు ఆర్భారంతో ముఖ్యమంత్రి కొడుకుగా కాబట్టి ఏదో మాట్లాడడానికి చర్చలు సవాలంటావు తప్ప నీకు అక్రమాలు జరిగిన సంగతి నీకు తెలుసు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సమన్వయకర్తలుగా మాజీ మంత్రులుగా ఉన్న పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పెద్దలు మల్లారి విష్ణు గారు, జగన్మోహన్ రావు గారు, స్వామిదాసు గారు, ఎమ్మెల్సీ రూల్లా గారు, మా మాజీ మేయర్లు, మా మాజీ డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి యోజన విభాగం కార్యవర్గ సభ్యులందరూ ఒక ఆధ్వర్యంలో ఈరోజు వేలాదిగా విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి తరలి వచ్చి డిఎస్సిలో జరిగిన అక్రమాలకి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పని ఈరోజు మేమందరం గారికి డిమాండ్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే అది యువత విద్యార్థులే. ఫీజు రియంబర్స్మెంట్ వెయిట్లా నిరుద్యోగ భృతి అన్నారు, ఆ హామీని గారు నెరవేర్చకుండా ఈరోజు యువతరాన్ని మోసం చేసింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. యువకులు అని చెప్పని పాదయాత్ర పెట్టి యువకులకు నేను అండగా ఉంటాను అని చెప్పని ఆ రోజు హామీ ఇచ్చిన నారా లోకేష్ ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ యువకుల్ని మోసం చేసే విధంగా ఆ యువకుల పేరుతో డిఎస్సిలో అక్రమాలు జరిగి కమిషన్లు దండుకునే విధంగా ఈరోజు నారా లోకేష్ ముందుకెళ్తున్నారు. గతంలో గారు ఇదే అంశం పైన వేలాది మంది యువతతో ఆ రోజు కలెక్టరేట్ ఆఫీస్లో మేమందరం గారు నిరసన వ్యక్తం చేశాం. మళ్ళీ ఈరోజు ఒక్క పిలుపు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే మళ్ళీ ఈరోజు అదే విధంగా వేలాది మంది యువకులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ జరిగింది. సిగ్గు తెచ్చుకోండి. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రిని చూసైనా జరిగిన తప్పుకు బాధ్యత వహిస్తూ ఏ విధంగా అయితే రాజీనామా చేశారో మీరు గారు అదే విధంగా రాజీనామా చేయాలని చెప్పని ఈరోజు యువతరం ఆంధ్రప్రదేశ్ జెన్జీ యువత అందరు గారా డిమాండ్ చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. జెన్జీ యువత ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు తల వంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అండగా నిలబడే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జెన్జీ యువత అందరు గారా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ యువత అందరం గారు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మీ మెడలు వంచి మీ కూటమి ప్రభుత్వాన్ని దించే విధంగా మేము అందరం గారు ముందుకెళ్తాం. యువతకి న్యాయం చేసే నాయకులు ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు వచ్చిన వేలాది మంది యువత చెప్తున్నారు. నిన్న నారా లోకేష్ మాట్లాడుతూ నేను సవాలుకి సిద్ధంగా ఉన్నా అన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలకు ఈరోజు మీరు సమాధానం చెప్పలేక చేతకాని దద్దమ్మలాగా మీరు ఉన్నారు. మా నాయకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. అప్పుడు
ఏదైతే నువ్వు ఇచ్చిన ఛాలెంజ్కి మా నాయకుడు అక్కల్లా మా వైఎస్ఆర్ టీయూసీ మా వైఎస్ఆర్ యువజన విద్యార్థి విభాగం విద్యార్థి ఛాలెంజ్ నీకు సమాధానం చెప్తాం చెప్పి ఈరోజు లోకేష్ చెప్తూ ఎందుకు ఈ ర్యాలీ ఎందుకుని లోకేష్ గారి రాజీనామాని డిమాండ్ చేయాల్సి వచ్చింది అని అంటే మెగా డిఎస్సి అన్నారు. ఆ మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, జరిగినటువంటి నకిలీ పత్రాలతో స్పోర్ట్స్ కోటాలో అలాగే వైద్య సీట్ల విషయంలో జరిగినటువంటి వ్యవహారం, స్పోర్ట్స్ కోటాలో చాలా అవినీతి జరిగింది, అనర్హులకి ఉద్యోగాలు వచ్చినాయి, టీచర్ ఉద్యోగాలు మెరిట్ స్టూడెంట్స్కి రాలేదు, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగికి టాపర్ అయ్యాడు. ఏ రకంగా ఈ విషయాలన్నిటి మీద మేము గత 3 నెలలుగా డిఎస్సి ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి సవివరంగా పూర్తిగా ప్రజల ముందు పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక, దానికి సమాధానం చెప్పేటటువంటి ఆన్సర్ మీ దగ్గర లేక, మా ప్రశ్నలకి సమాధానం లేక మీరు అధికారులతో చెప్పించారు. అధికారులు వచ్చి ఏం చెప్తారు? ఎందుకుని మీరు స్పోర్ట్స్ కోటాలో ఇంటర్వ్యూలు లేకుండా, పరీక్షలు లేకుండా జీవోలు ఇష్యూ చేసి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మీరు జీవో ఎందుకు రద్దు చేశారు చెప్పాలి కదా. అసలు విద్యార్థి లోకం రగిలిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 18 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా మెడికల్ కాలేజీలో వైద్య విద్య నేర్చుకోవడానికి విద్యార్థుల్ని సీట్లు కేటాయిస్తూ ఉంటే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు 2 సంవత్సరాలుగా. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి లోకానికి ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సింది పోయి 10,000 కోట్లు దాదాపుగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకి మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. ఉద్యోగాలకి వెళ్ళాలంటే, వేరే పై చదువులకు వెళ్ళాలంటే కాలేజీల నుంచి సర్టిఫికెట్లు రాకుండా విద్యార్థి లోకం ఇబ్బంది పడతాం. తల్లికి వందనం ఎవరండి ఈ రాష్ట్రంలో తల్లికి వందనానికి సంబంధించి ఆలోచన చేసింది? అమ్మ ఒడి అని చెప్పని దాదాపుగా 5 సంవత్సరాలు అప్రతిహాసంగా విద్యార్థి లోకానికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటే మా కార్యక్రమాన్ని కాపీ కొట్టి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం అరకొరగా వేసి ఈ సంవత్సరం అరకొరగా వేసి ఇది విద్యాశాఖ మంత్రి గారి ఆలోచన అని చెప్పని తండ్రి గారు చెప్తారు. అంటే ఏ ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించరా? నిన్న కోర్టులో కూడా ఒలింపిక్స్ అసోసియేషన్ వాళ్ళు పూర్తి ఆధారాలతో అఫిడవిట్ సబ్మిట్ చేసింది. ఆ అఫిడవిట్ మీద చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. 4 నెలల్లో దాని మీద తేల్చమని చెప్పింది కోర్టు. అవకతవకలు జరిగాయా, లేకపోతే అనవసరమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చారా అని అనేక విషయాలు తేల్చమంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఫీజు రియంబర్సేషన్లో కానీ, మెడికల్ సీట్లు పోవటంలో కానీ, లేకపోతే సర్టిఫికెట్లు విద్యార్థులకు రాకపోవడంలో కానీ, అనర్హులకి ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు కానీ, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో ఏదైతే విద్యాశాఖ మంత్రి పేపర్ లీక్ అయితే రాజీనామా చేశారు, కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యే కదా, అక్కడ అనుసరించినటువంటి అక్కడ వాడినటువంటి సిద్ధాంతాల్ని ఇక్కడ వాడాలి కదా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకని ఎగ్గొడతా ఉన్నారు? ఎందుకని మాట్లాడట్లేదు? ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ రకంగా రాజీనామా చేశాడు. మీకు నిన్న ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ప్రజాకోర్టులో కూడా విచారణ ఎదుర్కోవాలి. ప్రజాకోర్టులో కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ప్రజాకోర్టులో కూడా మీరు జరిగినటువంటి తప్పులకి రాజీనామా చేయాలి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. పైగా నిన్న కృష్ణా జిల్లాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో సవాల్ ఇసురుతారా? మీరు చేసి 2 సంవత్సరాల పరిపాలన మీద మీ విద్యార్థి లోకం ఏ రకంగా ఉందో, నిరుద్యోగులు ఏ రకంగా ఉన్నారో, నిరుద్యోగ వృత్తి ఎగ్గొడితే ఏ రకంగా ఉన్నారో అనేక విషయాల మీద ప్రజలందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. యువతంతా జన్జీ కూడా రోడ్ల మీదకి వచ్చింది. రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తూ ఉంది, మీరు రాజీనామా చేయాలి అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, మేము అడిగినటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం నుంచి, విద్యాశాఖ మంత్రి నుంచి సమాధానం రావాలి. సమాధానం రాకపోతే రాజీనామా చేయాలి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అందుకే ఈరోజు విద్యార్థి లోకం, యువకులు మొత్తం అందరూ కూడా, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా
రాజీనామా చేయాలి అనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని చెప్పని, అది అమలు చేయకపోతే మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాం. మీరు మీ ఎంప్లాయీకి ఇచ్చినటువంటి ర్యాంకుని బట్టి జాబ్ ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోతే అతను తప్పు చేసినట్టే కదా, మరి అతని నుంచి ఎవరికి లీక్ అయింది? ఇది మీరు తేల్చాల్సిన అంశం కదా. అలాగే మీరు జీవోలు ఎందుకు మార్చారు, మళ్ళీ అదే జీవోల్ని రీఇంట్రడ్యూస్ ఎందుకు చేశారు? వీటికి సమాధానం చెప్పాలి కదా. మీరు సవాల్ విసురుతున్నారు, మేము సవాలుకి సిద్ధం, మీరు ఎక్కడ ప్లేస్ అంటే టైం ఎక్కడంటే అక్కడికి మేము వస్తాం. ఇప్పటికే ప్రాథమికమైన ప్రశ్నలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. జీవోలు ఎందుకు మార్చారు, ర్యాంక్ వచ్చిన అబ్బాయికి మీరు జాబ్ ఎందుకు ఇవ్వలేదు, అసలు ఆ అబ్బాయి అక్కడ ఎలా పనిచేశాడు, ఇవన్నీ అడిగారు కదా. వీటికి సమాధానం చెప్పకుండా ఛాలెంజ్ అంటున్నారు. ఛాలెంజ్ మేము వస్తాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు అసలు టీచర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ కూడా ఎత్తేసి అలాంటి టీచర్స్ తోటి మ్యాథమెటిక్స్ సైన్సు విద్యార్థులకు చెప్పిస్తే ఈ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి రేపు? ఇంతకుముందు మీరు తీసేసిన జీవోలు అయ్యే కదా, వాళ్ళకి పరీక్ష అక్కర్లేదు అన్నారు. మళ్ళీ ఎందుకు పరీక్ష కావాలి? ఇప్పుడు మళ్ళీ ఆ జీవోని రీఇంట్రడ్యూస్ చేశారు. మీరు తప్పు చేశారు కాబట్టి మీరు ఎంక్వైరీకి ఒప్పుకోవట్లేదు. మీ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో దీని మీద ఎంక్వైరీ చేయించింది. బాధ్యుడైనటువంటి కేంద్ర మంత్రిని రిజైన్ చేయించింది. మీరు అసలు ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయడానికే ఎందుకు సుముఖంగా లేరు? భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా అడగాల. మీ కూటమిలో భాగం కాబట్టి లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి విభాగం నుంచి ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలా. అసలు ఎంక్వైరీకే ఈ ప్రభుత్వం సుముఖత చూపించట్లేదంటే కూటమి బాధ్యత వహించదా? భారతీయ జనతా పార్టీ దీనికి వహించాలా వద్దా? అక్కడ మీ విధానం అక్కడ ఆ విధంగా ఉంది. ఇక్కడ మీ కూటమిలో భాగస్తున్నటువంటి తెలుగుదేశం విభాగం ఇలాగే ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్నాం, జన్జీ అన్నిటినీ మార్చేస్తుంది. దానికి భారతదేశం కూడా అతీతం కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషనే. ఇక్కడ జన్జీకి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూడండి. డిఎస్సి ఇప్పటికే మీకు అవగతమైంది. అదేవిధంగా వైద్య విద్య కావచ్చు, ఏదైనా సరే ఏ స్థాయికి దిగజార్చారు, శాంతి భద్రతలు కావచ్చు, యువతని ఏ విధంగా మోసం చేశారో మీరు చూశారు. మనం తలుచుకుంటే ప్రభుత్వాన్ని మార్చేయగలం, రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోగలం. ఎలా అయితే జన్జీ కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసి సాధించిందో మనం కూడా మన రాష్ట్ర భవిష్యత్తు పట్ల గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఏ విధంగా జరిగింది ఒక్కసారి చూసి మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ పిలుపునిస్తోంది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఆర్థికంగా కానీ, వైద్యంగా కానీ, విద్యా వ్యవస్థ కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుదాం. లోకేష్ గారు ఆయన సవాల్కి ఆయన ఎక్కడ ప్లేస్ చెప్పినా టైం చెప్పినా మేము వస్తాం. ఎంక్వైరీ చేయించాలా, అవన్నీ తేలుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రిజైన్ చేయాలనే మా డిమాండ్. అవినీతి అక్రమాలపై నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. ఇక విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్వతంత్ర దర్యాప్తుతోటి సిబిఐ విచారణ జరిపించాలి డిఎస్సి అక్రమాలపై అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జన్జీ యువత ఏదైతే నీట్ పరీక్షల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ఏ తరహా ఉద్యమం కొనసాగించారో అదే తరహా ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, క్రీడా సంఘాల సర్టిఫికెట్ల ఆధారంగా డిఎస్సి పోస్టులు అమ్ముకున్నారు, దీనిపైన విచారణ చేపట్టాలని హైకోర్టు సాక్షాత్ ఈరోజు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఏం చేసిందంటే స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులని డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా, టెట్ అర్హత లేకుండా, డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా పప్పు బెల్లలాగా అమ్ముకున్నారు. తిరిగి మరో జీవో ద్వారా, జీవో నెంబర్ 56 ద్వారా డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందే అని ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. అంటే చాలా క్లియర్గా క్రీడా సంఘాల సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు పెద్ద సంఖ్యలో అమ్ముకున్నారనేది అర్థమవుతోంది. నారా లోకేష్ గారు నిన్న మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సవాల్కి రావాలని, చర్చకి రావాలని చెప్పారు. అయ్యా నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి దాకా కాదు, మేము సిద్ధంగా ఉన్నాం, డిఎస్సి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు, మీ కరకట్ట ఇంటికి రమ్మంటారా లేకపోతే బెజవాడ పెన్సర్కి రమ్మంటారా, చర్చకి మేము ఎనీ టైం సిద్ధమే అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వ్యవహరిస్తూ ఉంది. అందుకే లోకేష్ డిఎస్సి అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రభుత్వం మెడలు ఉంచుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కొరివి చైతన్య అండి, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని. ఏదైతే గత కొన్ని రోజులుగా డిఎస్సి ప్రక్రియపై యువతను విద్యార్థి తరఫున అందరం కూడా పోరాటం చేస్తున్నాం. ఏదైతే పద్ధతిగా డిఎస్సి నిర్వహించామంటున్న నారా లోకేష్ గారు ఎంతో పద్ధతిగా ఈ విషయంలో అవినీతి చేశారని చెప్పి నిరుద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. తక్షణమే విచారణ చేపట్టి లేదంటే లేని పక్షంలో రాజీనామా చేయాలని మా డిమాండ్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి పోరాటాలు ఎన్నో చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో మా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య గారి ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఏదైతే డిఎస్సి ఇది అసలు డిఎస్సి కాదు, దగా డిఎస్సి అనే ప్రోగ్రాం ద్వారా మేము ఇవాళ పెద్ద ఎత్తున యువత మరియు విద్యార్థుల ద్వారా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని వెంటనే నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్తూ మేము డిమాండ్ చేస్తూ